గురువు గారండి, మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గురించి, మన ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షక ఆ స్వామి గురించి మీకు తెలిసిన విషయాలు మాతో చెప్తారని చెప్పి కోరుకుంటున్నాము. చెప్తానండి. అందరికీ నమస్కారం. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీ వెంకటేశ దేవాయ వందినాదాయ మంగళం. ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఆపద మొక్కులాల అనాథరక్షక గోవింద గోవింద. ఇట్లు నా ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మన ఇంగువ నవదీప్ శర్మ గారు వేదాలు 4 వేదాల గురించి తమకు తెలిసిన విషయాలు మనందరితో కూడా ఇప్పుడు మనకు తెలియని విషయాలన్నీ కూడా ఆయన గారు మనకు చెబుతారు. చక్కగా వినండి. చెప్పండి గురువుగారు. నమస్కారం అండి. 4 వేదాల ప్రాశస్త్యం చాలా మహా గొప్పది. ఆ వేదాలు చదువుతుంటే వచ్చే ధ్వజమే ఆ శివధ్వజం. ఆ శ్లోకం అద్వేదాత్మక మండలాయ మహతే సామాత్మకాచిష్మతే. ఋగ్వేదం మండలం అంటే మధ్యలోది, మూలం ఋగ్వేదం. అద్వేదాత్మక మండలాయ మహతే సామాత్మకాచిష్మతే. అది అంత కిందకి కాదు, అంత పైకి కాదు, మధ్య రకంగా ఉంది సామవేదం. యాజుర్వేదిక రూప పురుష. యజుర్వేదం అనేది ఈ యాజుర్వేదిక రూప పురుష. రూపం ఎలా, పురుషుడు ఎలా ఉండాలో చూపిస్తుంది. ఒక మనిషి, ఒక జీవితం, మనిషి జీవితం ఎలా ఉందో చూపిస్తుంది. యాజుర్వేదిక రూప పురుష వర్ణ స్వర్ణ ఆత్మనే భాస్వతే. తంత్రాయా అధర్వణ వేద. తంత్రశక్తుల కోసం ఆ అధర్వణ వేదం, తంత్రశక్తులు కావచ్చు నేర్చుకోవటానికి ఆ అధర్వణ వేదం సూచిస్తుంది. వీటన్నిటికీ మూలం ఓం నమ శివాయ. ఇది ధ్వజిస్తే, ఇది జపిస్తే, ఓం నమ శివాయ అని జపిస్తే మీకు ఈ 4 వేదాలు చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంతే మహాపుణ్యం వస్తుంది. ఓం నమ శివాయ నమ శివాయ. చక్కగా వేదాల గురించి చెప్పారు గురువుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.